ఇదంతా ఒక మాస్ ఏరియా. ఈ మాస్ ఏరియాలోనే మినిమం ఛార్జీలు 1500, 1100, 1000 రూపాయలు వస్తున్నాయి. ఈరోజు 3000 రూపాయలు చేతిలో పెట్టి మీరు బతకండి, ఎలా బతకాలి? ₹5.80 ఒక టీ వస్తుందా, ఒక చాక్లెట్ వస్తుందా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఆ 3000 కూడా మా చేతికి సరిగ్గా అందుతలేదు. మొత్తం పెనుభారం మొత్తం పేదల ప్రజల మీదే కదా పడుతుంది. 1120 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ ధరలు బాగా ఆకాశానికి ఎత్తినాయండి. పేద ప్రజలు బతకడానికి, సామాన్య ప్రజలు బతకడానికి మట్టుకు అవకాశం లేకుండా అయిపోయింది. ఇంకొక ఛాన్స్ వచ్చి అందరిని ఎత్తి మీద చేయబెట్టేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఊడ్చుకెళ్ళిపోవడం మట్టు గ్యారంటీ. అదే ప్రజలు ఆలోచించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోటకి వెళ్తుంటే జయప్రదం పలికి నారా లోకేష్ గారు అస్సలు ఆ కరెంట్ ఛార్జీలు చెప్పుకోవడానికి లేదండి. ఇదంతా ఒక మాస్ ఏరియా. ఈ మాస్ ఏరియాలోనే మినిమం ఛార్జీలు 1500, 1100, 1000 రూపాయలు వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మాస్ ఏరియా అంటే ఎంత వాడతారు? ఆ మాస్ ఏరియా వాళ్ళనే పీడించుకు తింటున్నారు వీళ్ళు. అంటే గతంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? బాగా ఆకాశానికి ఎత్తినాయండి. అసలు బతకడానికి లేదు. ఒక ఉప్పు, పప్పు, పాల ప్యాకెట్తో సహా ఒక పాల ప్యాకెట్ కొనాలంటే మినిమం 40 రూపాయలు తీసుకెళ్ళాలి. గత కాలంలో మనకు పాల ప్యాకెట్ వచ్చి 27 రూపాయలు పడేది. ఇప్పుడు 37 రూపాయలు పడుతుంది గోల్డ్ పాల ప్యాకెట్ వచ్చి. సామాన్య పాల ప్యాకెట్ కొనుక్కొని తినే పరిస్థితి, తాగే పరిస్థితి కూడా లేదు. పిల్లలను బతికించుకునే పరిస్థితి కూడా లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని చెప్పేసి పేద ప్రజల మీద పెనుభారం చెప్పి, మాటలు చెప్పి మడమ తిప్పిన గత ప్రభుత్వం ఘనత వీళ్ళకే తగ్గిద్ది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు. ఆ పథకం బాగుందా? బాగుందండి, బాగుంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ రేటు తీసుకుంటే ఆకాశానికి ఎత్తింది. గత కాలంలో సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సబ్సిడీ కూడా లేదు. మొత్తం పెనుభారం మొత్తం పేదల ప్రజల మీదే కదా పడుతుంది. 1120 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ డెలివరీ ఛార్జీ తీసుకుంటున్నారు. మొత్తం కలిపి 1200 తీసుకుంటున్నారు. గ్యాస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా బతకడానికి కష్టంగా ఉంది. మనం నెలంతా కష్టపడితే ఒక 6000, 7000 లేదా 10,000 తెచ్చుకుంటాం. ఆ 10,000 తీసుకెళ్తే 15,000 రేట్లకే సరిపోతున్నాయి. పెరిగిన రేట్లే సరిపోతుంది. ఇంకా సామాన్య మానవుడు ఎలా బతుకుతాడండి? ఉద్యోగస్తుడే బతకాలి. బాగుంది, సంవత్సరానికి 3 సిలిండర్లు బాగుంది. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం బాగుంది. భవిష్యత్తుకి గ్యారంటీ చెప్తున్నారు. మేము ఆయన వస్తే అన్నిటికీ బాగుంటుందని మేము కూడా ఎదురు చూపులు చూస్తున్నాము. ప్రజలు కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమని అంటున్నారు? ఆయన ఏమీ అడగలేదు. కానీ నేను అధికారంలో వచ్చిన తర్వాత 10,000 పెంచుతానని ఆయనే హామీ ఇచ్చాడు. మేము అడగలే. దానికి అనుగుణంగా 10,000 రూపాయల వేతనం పెంచమని అడుగుతామన్నా. ఈరోజు 3,000 రూపాయలు చేతిలో పెట్టి మీరు బతకండి, ఎలా బతకాలి? ఒక పక్కనేమో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. దానికి అనుగుణంగానే ఈరోజు వేతనాలు పెంచమని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు ఏమంటా ఉన్నారు? వేతనం ఊసే లేదు. అసలు మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు అన్న ధ్యాస ప్రభుత్వానికి లేదన్నది ఈరోజు ప్రశ్నంగా అర్థమవుతా ఉంది. మొన్ననే చూసాం, ఫుడ్ కమిషన్లు వెళ్తా ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారు? ఈరోజు మీరు బాగా వండి పెట్టారా లేదా, గుడ్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా అంటున్నా. గుడ్లు బాగున్నాయా లేదా? గుడ్లు పాడైపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఇస్తున్నారు గుడ్లు? నువ్వు కాంట్రాక్టులకు ఇస్తా ఉన్నావు గుడ్లు సరఫరా చేయమని. పాడైపోయిన గుడ్లు కాంట్రాక్టులు తెచ్చి పెడతా ఉంటే వండి పెట్టిన వీళ్ళ మీద నీ ప్రతాపం ఏంటనేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. జీతమేమో చాలా తక్కువగా ఇస్తున్నాయి. రోజుకి వచ్చేసి 100 రూపాయలు కూడా పడతా లేదు. ఈరోజు మనం చేసే సాకిరి మాత్రం గొడ్డు సాకిరే చేస్తూ ఉన్నాము. పొద్దున్న 9 గంటలకు వచ్చి సాయంత్రం మధ్యాహ్నం 3 వరకు కూడా పిల్లలకు వండి పెడతా ఉన్నా. ఈరోజు మెనూలో మార్పులు వచ్చిన తర్వాత పని భారం పెరిగింది. రాగజావ పెట్టిన తర్వాత ఇంకా ఒత్తిడి బాగా పెరిగింది. ఈరోజు ఏదైతే ఇంతకు ముందు లేని విధంగా ఈరోజు ప్రభుత్వము సచివాలయ వాలంటీర్ను, సచివాలయ సిబ్బందిని కూడా ఈరోజు మా మీద మానిటరింగ్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ వ్యవస్థ ఉందంటే అవినీతి చేసే వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు ప్రజలకు సక్రమంగా వండి పెట్టాలి. మేము నా పిల్లలు అనేసి మేము వండి పెడతా ఉంటే మాకు ఈ విధమైన ఒత్తిడి తీసుకొచ్చి చాలామంది కూడా ఒత్తిడికి లోనై మానేస్తూ ఉన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తే ఈరోజు ఇంత భారీ ఎత్తున అంగన్వాడీలు, ఆశాలు, ఐకేపీలు, మిడ్ డే మీల్ వర్కర్లు ఎందుకు రోడ్డు మీద వస్తారు? ఒక పక్కన మహిళలకు పెద్దపీట వేస్తున్నాను, మహిళల పక్షపాతం అనేసి బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాం.
అదే సందర్భంలో మహిళలు ఏం కోరుకుంటా ఉన్నారు? అధికారంలో వచ్చేటప్పుడు నువ్వేమన్నావు? నీ అన్న వస్తా ఉన్నాడు, నీ మనవడు వస్తున్నాడు అని గొప్పలు చెప్పావు కదా. ఈ రోజు ఎవరైతే నీ అవ్వ తాతలు ఉన్నారో నీ అక్క చెల్లెని రోడ్డు మీద పాడేసిన ఘనత ఎవరిదంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది అనేసి మేము చెప్తా ఉన్నాం. మీరు ఎప్పుడైతే పాదయాత్రలో మా తలల మీద నుదుటి మీద ముద్దులు పెట్టి ఏమైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీనే ఈరోజు అమలు చేయండి అని చెప్పి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా మెను ఈరోజు అంత ముందర ఏదో సాంబారు ఒక పప్పు పచ్చడో ఉండేది. ఇప్పుడేమో పిల్లలకు పౌష్టికాహారం అందించాలి అని చెప్పారు. మాకేం అభ్యంతరం లేదు, పౌష్టికాహారం పెట్టండి. అయితే పాటు పౌష్టికాహారంతో పాటు మీరు మెనూ ఛార్జీలు పెంచాలి. ₹5.80 ఇచ్చి నువ్వు రోజు పొంగల్ అంటాడు, పులిహార అంటాడు, ఆకుకూరలో అన్న అంటాడు, రాయిదావ అంటాడు. ఇవన్నీ అసలు ఎట్లా సాధ్యం అవుతాయి? మీరు మీ ఇంట్లో మీరు చూస్తున్నారు కదా, మీ ఇంట్లో ఒక పిల్లాడు ఉంటే నీకు ఎంత ఖర్చు అవుతుంది? ₹5.80 ఒక టీ వస్తుందా, ఒక చాక్లెట్ వస్తుందా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు మెనూ ఛార్జీలు పిల్లాడికి ₹20 మెనూ ఛార్జీలు వెంటనే పెంచాలని అడుగుతున్నాం. అంతేకాకుండా వీళ్ళకి 4 నెలల నుంచి ఇప్పుడు వేతనాలు ఇచ్చి పెట్టుదడానికి పెట్టుబడులకు డబ్బులు లేక మంగళసూత్రాలు తాకట్టు పెట్టారు, కొట్లో అప్పులు ఇవ్వట్లా, కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా ఇంతవరకు ఇవ్వాల. ఎట్లా బతుకుతారు అని చెబుతారు, మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కాలేజీ పిల్లలకు వండి పెట్టారు, ఆ డబ్బులు ఈ రోజుకి ఇవ్వాల. కరోనా టైంలో చిక్కీలు అవన్నీ పెట్టించారు, వాటికి డబ్బులు ఇవ్వాల. మా చేత పెట్టుబడులు పెట్టించారు, ఆ డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ సమస్యలన్నీ ఇట్లా ఉంటే మేము మాత్రం ఇట్లా మీరు వండి పెట్టాల్సిందే, లేకపోతే మేము చెప్పిన మాట వినకపోతే మేము తొలగిస్తూ ఉన్నారు. నేను అంగన్వాడీకి సమ్మె చేస్తూ ఉంటే వీళ్ళని వండి పెట్టమంటున్నారు. వీళ్ళు మేము వండి పెట్టాం, మాకు డబ్బులు అంటే మీకు డబ్బులు ఇవ్వము, మీరు వండిన దాంట్లో పిల్లలకు పెట్టండి అంటున్నారు. మేము ఎట్లా తెచ్చి పెట్టాలి? ఈరోజు గ్యాస్ ₹1200 అమ్ముతుంది. ఈరోజు ఎట్లా పెట్టాలి? ఈరోజు కందిపప్పు 200 అమ్ముతున్నాయి. అట్లానే టమోటా ₹100 అమ్ముతుంది. చింతపండు ₹250 అమ్ముతుంది. ఏ వస్తువైనా మీరు చూడండి, ఒక్కటి కూడా ఆకాశాన్ని వండుతున్నాయి. మా జీతాలు మాత్రం పాతాళ్ళు ఉన్నాయి, మాకు ఇచ్చే బిల్లులు పాతాళ్ళు ఉన్నాయి. అందుకే మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మాకు వేతనాలు పెంచండి, బిల్లులు పెంచండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతా అబద్ధమేనండి. మా శ్రమను మొత్తం దోచుకుంటున్నాడు, మమ్మల్ని మాత్రం బానిసలాగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడని మేము అంటా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళల్లో మాకు అండగా ఉంటారని మీరు ఎట్లయితే చదువుతున్నారు, ఆడపడుచులని అని చదువుతున్నారు, మేము అందుకే చెప్తున్నాం. అక్క చెల్లెలం అని చదువుతున్నారు. మా అక్క చెల్లెలం రేపు ఓట్లు కావాలంటే మా అందరికీ మమ్మల్ని ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మా వేతనాలు పెంచండి, మాకు వేతన బిల్లులు పెంచండి, మమ్మల్ని బాగా చూసుకుంటేనే మీకు రేపు ఎలక్షన్లో వేసేది, లేకపోతే మేమేంటో మీకు చూపిస్తామని చెప్తున్నాం. అన్నీ మేము చేస్తామమ్మా, మీకు మిడ్ డే మీల్స్ మీకు వండిస్తాము, మేము అదేంటి అత్యాహ పత్రిక ఇవ్వం, మేము నన్ను గెలిపించండి, మీకు అన్ని రకాల సౌకర్యం నేను చేస్తాను హామీ ఇచ్చాడు. ఇప్పుడు అడిగితే ఏమంటారమ్మా? మాట తప్పి మడం తిప్పితే ఇంకేమంటాము? మీరు ఉంటే ఉండండి, అతను బాగుండి అంటున్నాం. రాజకీయ నాయకులు అంటున్నారా, మీరు చెయ్యకపోతే ఇంకొకరిని తీసుకొచ్చి పెడతామని. మా మండలంలో నా కందిపప్పు 200, పిల్లోడికి 7.5 ఎంతో ఇస్తున్నాడు. 7.5 సరిపోతుందా? అందులో పులిహారానికి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? పలావుకి ఎంత ఖర్చు అవుతుంది? పలావు పులిహారం, రోజు పులిహారం, రోజు పలావు. మరి ఇవే పెట్టమంటున్నారు. పప్పు చారు కాస్తే 20 కేజీలు పప్పు. గతంలో రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి? గతంలో రేట్లు ఎందుకుంది? ₹60, ₹30, ₹35 పప్పు. ఇప్పుడే 200 పప్పు. ఇప్పుడు దీని తగ్గట్టు జీతాలు పెంచారు మీకు? అసలు ఆ 3000 కూడా మా చేతికి సరిగ్గా అందుతలేదు. ఏమ్మా అందుతలేదని అమ్మయ్య దగ్గరికి వెళ్తే మీకు ఇష్టమైతే చేయండి, అది అతల బాగుంది. 10,000 ఇస్తామని మేము ఎక్కడ నిడదోలు నుంచి వస్తుంటే మార్కొండపాడు సెంటర్లో పట్టుకున్నాం, మాది చేగల మండలం. ఇస్తే సరేనమ్మా మీకు అన్ని రకాల సౌకర్యం చేస్తాము అక్క చెల్లుళ్ళారా, మీకు వేయండి మాకన్నారు. వేయండి అంటే మా కళ్ళు మూసుకుపోయి గుద్దితే పడంగా ఈ పరాపం జరిగింది. మేము ముందు 2 ఏళ్ల నాడు వస్తే పోలీసులు పట్టుకుని ఎక్కిచ్చేసారు, గొల్లిచ్చేసి కొట్టేసి అక్కడ దాకా ఎక్కిచ్చేసారు. ఈ విరక మా దగ్గరికి రాలేదు. కాకపోతే ఎవరికి ఇస్తారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటున్నారు. ఎవరికి ఇస్తారంటే అత్యపాత్రలకు ఇస్తారు. వాళ్ళకు ఉన్నారు కదా అత్యపాత్రలు, వాళ్ళ గుడ్డు గట్ట ఉడకబెట్టరు. మమ్మల్ని మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటున్నారు వాళ్ళు గుడ్డు పెడతాం చేత కదా, వాళ్ళు గుడ్డు గట్ట తినరు, మమ్మల్ని ఉడకబెట్టమంటున్నారు. మళ్ళీ అందులో సోడుజావా, మమ్మల్ని మళ్ళీ పొద్దున్నే సోడుజావ కాసి పెట్టాలి. 9:30 కల్లా సోడుజావ రాగిజావ కాయాలి, రాగిజావ ఇవ్వాలి, గ్లాసులు కడగాలి. అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చిన హామీలు అమలు చేశారు? అసలు ఒక్కటి కూడా లేదు. ఇంకా పెంచాడు, మినిమం పెంచాడు. పులిహారం పలావులు ఇవన్నీ పెంచాడు. ఎంత ఖర్చు అవుతుందో పోయింది.